కుమార్ అన్న హాస్పిటల్ చూపించాడు. తీసుకొని వెళ్ళి తర్వాత అది కంట్రోల్ రావటం అనేది జరిగింది. ఇది ప్రభు యొక్క కృప. కేవలంగా ఈ విధంగా మీ మధ్య మరలా నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. బైబిల్లో ఒక మాటని చదువుతాము, నాతో కలిసి రండి దేవుని యొక్క వాక్యము దగ్గరకై. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మార్చి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మార్చి చదువుదాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరందరూ కలిసి రెండవ వచనాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకై. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, బలహీనుడైన నన్ను దినాల్లో ఎంతో బలహీనమున్నప్పుడు బాధ్యత కలిగిన సహోదరులు నన్ను ప్రేమించి నా ఎడల వారు ప్రేమను కనపరిచారు. అది కేవలంగా క్రీస్తు ప్రేమే. అందుని కొరకే వందనాలు. నీ పనిలో నేను వాటిని పాలు అవ్వకూడదని దేవా, నీవు చూపించిన నీ యొక్క కనికరముల కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలోని 4వ మాట చదువుతుండగా నీ కృపను అనుగ్రహించి మహిమ సహాయపడాలి. యేసు ప్రభు వారి యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, దీని అంతటినీ చదవము కానీ 4వ వచనాన్ని చదువుతున్నాను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా. ఏం విడిపోయిందట? కొండ. మన యొక్క ముఖ్య ఉద్దేశము కొండ. కుమ్మరి చేతిలో విడిపోయిన కొండ. ఇర్మియా గ్రంథకర్తకి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు, కుమ్మరి ఇంటికి ఇర్మియా వచ్చిన తర్వాత కుమ్మరివాడిని చూసినప్పుడు కుమ్మరివాడు సారి మీద తన పని చేస్తున్నట్లు కనబడుతూ ఉన్నాడు. సారి పైన తన పని చేస్తున్న కుమ్మరివాని ఇంటికి ఇర్మియా వచ్చినప్పుడు ఆ సారిపై తిప్పుతున్న ఆ కొండ, ఆ సారి తిప్పుతున్నప్పుడు కొండను తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేయబడుతున్న ఆ కొండని తీసి తన చేతులతో తీసి ఆ సారి మీద నుండి తీసి వేరే దగ్గర దాన్ని పెడదామని అనుకున్నప్పుడు ఈ సారి మీద తీయబడిన, తన చేతులతో తీయబడిన కొండ చేతుల నుండి జారి పడిపోయింది. కొండ ఆ కుమ్మరివాని చేతుల్లో నుండే జారి పడిపోయింది. సారి మీద తిరిగినప్పుడు బాగానే తిరిగింది, చేతుల్లోనికి వచ్చినప్పుడు పడిపోయింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, సారి మీద తిప్పుతున్న కొండ వాని చేతిలోనికి రాగానే అది ఏమైపోయిందనంటే కుమ్మరి వాని చేతుల్లో నుండి విడిపోగా అని రాయబడింది. ఏమైపోయింది? విడిపోయింది. పచ్చి ముద్ద కాబట్టి ఏమైపోయిందంటే విడిపోయింది. అది గట్టి ముద్ద కాదు, పచ్చిది కాబట్టి కాల్చబడలేదు. ఆ కొండ ఏం చేయబడలేదు? కాల్చబడలేదు. అది మెత్తనిది, అది పచ్చిది. ఇంకా ఆ కొండ ఏమవలేదంటే చావలేదు. చావలేని కొండ ఇప్పుడు ఎక్కడుందంటే సారి మీద ఉంది. దానిని తీసి దాన్ని ఇంకా ఎండపెట్టి కుమ్మరివాడు ఆ సారి మీద తయారు చేసిన, ఆ మట్టి ముద్దతో తయారు చేసిన కొండని జాగ్రత్తగా తీసి ముందు ఎండలో పెట్టిన తర్వాత మరలా దాన్ని ఏం చేస్తాడంటే అగ్గిలో వేసి దాన్ని కాలుస్తాడు. అంతవరకు ఈ కొండ ఓపిక
సహించాలి, ఓపిక పట్టాల, వార్చాల. అగ్గిలో కాల్చబడిన తరువాత ఆ కుండని అమ్మటానికి బయటన పెడతాడు. ఎవరైనా కుండ కొనటానికి వచ్చినప్పుడు దాన్ని మొట్టమొదటిగా ఏం చేస్తారంటే దాన్ని తీసి కొడతాడు. ఎందుకు కొడతాడు అని అంటే కాలిందా లేదా? కాలని కొండ ప్రయోజనం. దీంట్లో నుండి ఆత్మీయమైన సత్యం అనేది ఇర్మియాకి తెలియచేయటానికి దేవుడు కుమ్మరవాని ఇంటికి పంపించాడు. అబ్బాయ్, సారి మీద నిన్ను తిప్పుతూ ఉన్నప్పుడు కొండ మాత్రము బాగానే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, కానీ మన పరిస్థితి బాగానే ఉంది. యేసు ప్రభు వారి చేతుల్లోనికి వచ్చామే, అప్పుడే పరిస్థితి ఏమైపోతుందంటే విడిపోతుంది. పచ్చి ముద్ద ఎలాగైతే విడిపోతుందో అలాగే విడిపోతుంది. దానికి ఒక మాట చదువుతున్నాను, నెంబర్ 1 పాయింట్ చదువుతున్నాను. రండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6 వచనము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 6 వచనము. వెండి తాడు వీడిపోవును, బంగారపు గిన్ని పగిలిపోవును, దార యొద్ద కొండ ఏమైపోయింది? పగిలిపోయింది. చాలు నాన్న. దార యొద్ద ఉన్న కొండ ఏమైపోయింది? పగిలిపోయింది. ఇదేంటండి? సారిపై తీస్తున్న కొండ విడిపోయింది, దార దగ్గర ఉన్న కొండ పగిలిపోయింది. దార వస్తుంది, కొండ ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే అది ఏమైపోయింది? పగిలిపోయింది. పగిలిపోయిన ఈ కొండ, విడిపోయిన ఈ కొండ, ఈ 2 కొండలు దేనికి కూడా ఉపయోగము లేదు. ఆ మట్టితో ఎవడు దాన్ని ప్రేమిస్తాడు? ఒకసారి సారి మీద నుండి ఆ కొండ విడిపోయిందని అంటే కొమ్మరోడు ఏడ్ చేస్తాడంటే పక్కన పెడతాడు. ఒకవేళ కాల్చబడిన కొండ లేకపోతే దారి యొద్ద ఉన్న కొండ అది ఏమైనా పగిలిపోతే ఆ కొండను మరలా ఇంటికి పట్టుకొని వస్తామేంటి? రాము. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, యాక్సిడెంట్ బైక్ అయింది, ఆ బైక్ యాక్సిడెంట్ అయిపోయింది, అద్దాలు అన్నీ ఎటువట్టు వీడిపోయి పోనాయి. అప్పుడు అమ్మో ఈ వేగం మరలా ఉపయోగం పడుతుంది అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్తామేంటి వాటిని? దాన్నే మనం ఉపయోగించకపోయినప్పుడు ఈ విడిపోయిన దాన్ని ఎవరు ఉపయోగిస్తారు? ఎవరు యూజ్ చేస్తారు? అందుకు అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటేంటంటే వెండి తాడు విడిపోవును అనగా, వెండి తాడు అనగా ఎన్నుపోసకి చెప్తున్నాడు. వెండి తాడు ఏంటి? వెన్నుపూస. బంగారపు గిన్నె ఆత్మకి సాదృశ్యం. బంగారపు గిన్నె ఆత్మకి సాదృశ్యం. వెండి తాడు వెన్నుపూస, బంగారపు గిన్నె ఆత్మ. కొండ శరీరానికి సాదృశ్యం. ఈ కొండ దేనికి సాదృశ్యం? శరీరం. ఇది మన్ను. ఇది ఎప్పుడు విడిపోద్దో, ఎప్పుడు పగిలిపోద్దో, ఎప్పుడు కృషించిపోద్దో, ఎప్పుడు నాశనం అవుతుందో తెలియదు. శరీరానికి ఏట్లేదంటే గ్యారంటీ లేదు. వేసుకున్న ప్రతి వస్తువు, మనం తగిలించుకున్న ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది. మనము ఓడుతున్న ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది. కానీ మన శరీరానికి ఏట్లేదు? గ్యారంటీ లేదు. ఎప్పుడు విడిపోద్దో, ఎప్పుడు పగిలిపోద్దో. అది సారిపై నుండి తిప్పుతున్నప్పుడు చేతిలోనికి వచ్చినప్పుడైనా విడిపోవచ్చు, లేక దారి యొద్ద అది ఉన్నప్పుడు అది పగిలిపోవచ్చు. కాలచక్రంలో, ఈ కాల పరిణామంలో ఎప్పుడు పగిలిపోద్దో, ఎప్పుడు విడిపోద్దో తెలీదు. ఇది 1. 2, దావీదు ఒక మంచి మాట చెప్పాడు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. కీర్తన రాసిన గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనంలో దావీదు ఇలాగ చెప్పాడు. మరణమై స్వర్ణముకు రాకున్న వాని వల్ల నేను మరవబడితిని. ఏ కొండను? నేను మామూలు కొండను కాదు, దార దగ్గర పగిలిపోయిన కొండ. ఆయన అంటే ఈయన అంటాడు, నేను ఓటుకొండనయ్యా. ఏ కొండ? ఓటుకొండ. ఓటుకొండ అంటే బలహీనమైన కొండ, బలము లేదు దానికి.
అందుకే ఈయన అంటున్నాడు, మరణమై స్వర్ణకు రాకున్న వాని వలె నేనుంటిని. నేను ఎటువంటి వాడినైతే ఓటుకొండ వంటి వాడును. ఓటుకొండను ఎవరు ప్రేమిస్తారు? పగిలిపోయిన కొండను కానీ, విడిపోయిన కొండను కానీ, ఓటు కొండను కానీ ఎవరైనా మంచి కొండల దగ్గరికి, కొండల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మంచి ఓటు కొండ ఒకటి ఇవ్వండి అని అంటే ఆయన ఏమంటాడు? ఏమయ్యా పాస్టర్ గారు మీకేమి ఇన్నోటి మంచి కొండలు ఉన్నాయి కదా అని చూస్తాడు కదా. కాబట్టి నేను ఎప్పుడో మరణం అయిపోవలసినట్టు వాడును. దావీదు అదే అంటున్నాడు, నేను ఎప్పుడో మరణం అవ్వవలసి, నేను నిన్నటి వాడిని అంటాడు యోబు. నేను నిన్నటి వాడును, అయినా ఓటుకుండ వంటి వాడిని నన్ను జ్ఞాపకము చేసుకున్నా. ఈ 2026వ సంవత్సరము ఈ యొక్క జనవరి నెల 11వ తారీఖు వరకు పగిలిపోయిన వంటి నా కొండ వంటి బ్రతుకు నన్ను, ఇంకెటువంటిది విడిపోయిన కొండ వంటి బ్రతుకు నన్ను, ఓటు కొండ బ్రతుకు వంటి నన్ను ఏం చేసేవంటే జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నేను ఎటువంటి వాడును, ఎంత బలహీనుడినో, అయినా నీ అనాథకాల సంకల్పము, నీ ఉద్దేశము, నీ దయ, నీ కనికరము, నీ మహాప్రేమ, నీ కృప ఈ ఓటుకొండ వాని జీవితంలో నుండి విడిపోలేదయ్యా. ఎప్పుడు నాకు దూరము చేయలేదు. నేను ఎప్పుడో మరణం అవ్వాల్సింది. ఓటుకొండ అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఓటుకొండ అంటే బలహీనం, అంటే శరీర సంబంధమైన రోగాలతో ఎన్నో బలహీనమైన వాళ్ళం మనం. నిజంగా మన రోగాలు బట్టి అయితే మనము ఏమవ్వలసినట్టు వారము, మరణం అవ్వలసినట్టు వారమే. అందుకు దావీదు 103వ కీర్తనలోని 4వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. 103వ కీర్తన 4వ వచనము, సమాధిలో నుండి, అబ్బా ఎక్కడి నుండి తీశాడు? ఓటుకొండ వంటి జీవితాన్ని, ఎప్పుడో మరణమైపోవలసిన ఈ జీవితాన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? సమాధిలో నుండి నా ప్రాణమును, అందుకు నీకు వందనాలయ్యా. అందుకే ఆరాధన, అందుకు దేవుని స్తుతించాలా, అందుకు దేవుణ్ణి గణపరచాలా. దేవా ఎప్పుడో ఈ శరీరం ఎప్పుడో పగిలిపోవలసిందయ్యా, దారి యొద్ద ఎప్పుడో ఇది విడిపోవలసిందయ్యా. ఈ కాలచక్రంలో 2026వ సంవత్సరానికి అడుగు పెట్టడానికి ఈ కొండకి ఎటువంటి అర్హత లేనే లేదు. ఎటువంటి కొండ అంటే ఇది ఓటికొండ, ఓటికొండ. ఈ కొండని మరణమై స్వర్ణకు రాకున్న వాని వలె నేను మరువబడితిని, ఓటికొండ వాడిని వంటి వాడిని అయితేని. అయితే నన్ను సమాధిలో ఉన్న నా ప్రాణాన్ని నువ్వేం చేసావంటే విమోచించావు, రక్షించావు, కడిగావు, శుద్ధి చేసావు, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. ఇది ఎన్నో కొండ? 2వ కొండ. 3వ కొండ చదువుతున్నాను రండి, దేవుని యొక్క మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి, ఏటి విడిచిపెట్టిందట? కొండను. ఇది పాపపు కొండ. ఇదే కొండ పాపపు కొండ. ఎక్కడ వదిలేసింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి తన పాపాలన్నీ కూడా ఎక్కడ వదిలేసింది? యేసయ్య దగ్గర. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఎంత ధైర్యంగా వెళ్ళింది! ఊరిలోనికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ, ఏమమ్మాయి ఎంతోమందిని పాడు చేసిన వ్యక్తివి నీవే కదా, ఆ స్త్రీవు నీవే కదా, ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన స్త్రీవు నీవే కదా అని అంటే ఏమంటుంది, అవునండి. మరి ఏంటి ఇంత ధైర్యంగా వచ్చా? నీవు మిట్ట మధ్యాహ్నము 12 గంటలప్పటికెళ్ళి నీళ్ళు చేదుకున్న వ్యక్తివి ఊరిలోనికి ఎంత ధైర్యంగా వచ్చావు, ఏటి నీ ధైర్యం అని అంటే ఆమె చెప్తుంది, అయ్యా నేను చేసినవన్నీ కూడా నాతో ఒక ఆయన చెప్పాడయ్యా, ఆయనే యేసయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య. నేను చేసిన పాపాలన్నీ కూడా నాకు ఆయన ఏం చేశాడు? తెలియజేశాడు. ఆ తెలియజేసిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే అవన్నీ కూడా ఆయన దగ్గర ఏం చేశాను? విడిచిపెట్టాను. ఏ కొండ ఇది? పాపపు కొండ. ఈ కొండను వదలకుంటే చాలా మంది మోస్తూనే ఉంటారు. వదిలిరా నాయన అంటే. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని జాన్ బనియన్ గారు రాశారు. ఆ పుస్తకాన్ని యాత్రికుని ప్రయాణం అని. అది
ఆయన వీపు పైన పెద్ద మూట ఉంటుంది, భారభరితమైన మూట. అప్పుడు మోక్షానికి వెళ్ళే మార్గము, నెక్స్ట్ నరకానికి వెళ్ళే మార్గము, ఈ మార్గాల కొరకు రాసి ఉంటుంది. ఆయన అక్కడ ఆ మార్గాల దగ్గర ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, "ఓ అబ్బాయి ఇక్కడికి రా, నీ బరువేకము కూడా తేలికైపోద్ది" అని అంటాడు. యాత్రికుని ప్రయాణంలో ఆ యొక్క పాపపు మూట ఆయన మోస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువు అన్నారు, "లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని నేను." ఆ పాపాలన్నీ నువ్వు మోయడానికి లేదు. ఆ పాపములన్నీ యేసు దగ్గరికి వచ్చి ఆ కొండను అక్కడ ఏం చేయాల, విడిచిపెట్టే. ఈమె చెప్పింది, యేసయ్య దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని ఆయన ఏం చేశాడు, మార్చేశాడు. మంచి పాట రాశాడు. ఎవరు? సుధాకర్ అన్న, టోస్ట్పురం సుధాకర్ అన్న. మంచి పాట. యేసుని చేరా నా జీవితము మారిపోయేనే, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా జీవింతును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. నేను చేసిన పాపములు తెలిపి జాలితో నన్ను క్షమించి వేసి, నేను చేసిన పాపములు తెలిపి జాలితో నన్ను క్షమించి వేసి, వచ్చి చూడుడి శ్రీ యేసుని, మెస్సయ్యను నేను కనుగొంటిని. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఎంతోమంది జీవితాన్ని పాడు చేసావు, ఏటి నీకు ఇందుకు ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? ఊరు వెలుపులు నువ్వు జీవించిన దానవు కదా, భయముతో బ్రతికిన దానవు కదా. ఒకవేళ నీళ్లు చేదుకోవడానికి వస్తే మనుషులు తిరగని సమయం అప్పుడు వచ్చి నువ్వు నీళ్లు చేదుకున్న దానవు కదా. ఇప్పుడు మనుషుల మధ్య సంచరిస్తున్నావు, ఏటి నీకు ధైర్యం అని అంటే చెప్తుంది, నా కొండని, నా పాపపు కొండని అక్కడ విడిచిపెట్టాను, దేవుని దగ్గర విడిచిపెట్టాను. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, అందుకు ఆయనకి నేను ఆరాధన చేయకుండా ఉండలేను. ఆమె అదే చెప్పింది కదా, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించినప్పుడు ఆత్మతోను సత్యంతో నేను ఆయననే ఆరాధించాను. అది మంచి మాటలు. కాబట్టి సారి మీద తిప్పుతున్న ఆ కొండని అది విడిపోగా, అంతేకాదు దార దగ్గరుండిన కొండ పగిలిపోగా, ఓ మరణమై స్వర్ణక రాకున్న ఓటు కొండ వంటి వాడిని అయితిని అని అంటే ఏమంటది, నా పాపపు కొండను నేను విడిచిపెట్టాను. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, అందుకే ఆయన నిన్ను స్తుతిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన ప్రకటన చేస్తున్నాను, ఆయన కీర్తిస్తున్నాను, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను, ఆయన నామాన్ని ఈ ఊరిలోనికి వచ్చి చాటుతూ ఉన్నాను, చాటి చెప్పుతూ ఉన్నాను. నేను ఉండలేను, నేను బ్రతకలేను, ఆ మాట చెప్పుకుంటూ నేను జీవించలేను. ఎవరు ఎంతమంది ఆపినా నేను ఆగలేను, ఆయన మాట చెప్పుకుంటూ బ్రతకలేనమ్మా, నాకు నిద్ర పట్టదమ్మా. ధైర్యంగా చెప్పింది, తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వచ్చింది. ఇదేనమాట 3, 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రాజులు రాసిన గ్రంథం, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రాజులు రాసిన గ్రంథం 2 రాజులు 4వ అధ్యాయము 40వ వచనము. 2 రాజులు 4వ అధ్యాయము 40వ వచనం. దైవజనుడా, కొండలో ఏముంది?
విషపు కొండ, మామూలు కొండ కాదు. ఏ కొండ? విషపు కొండ. జీవితమేకం విషమే. చూపు విషమే, మాట విషమే, నడక విషమే. పల్లెటూరులో ఒక సామెత ఉంది. మనం నడిచే త్రోవలో పచ్చగడ్డి కూడా మొలవదు, మాడిపోద్దట. ఏమైపోద్ది? అంతే కదన్నా? మనం నడిచిన త్రోవలోని పచ్చగడ్డి ఏమైపోద్ది? అంటే మన శరీరం ఎంత విషము, నిలువెల్లా విషమే. దీనికి యెషయా గ్రంథకర్త అన్నాడు, 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువు నాన్న. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచిన మన పరిస్థితి, ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారేటన్నా? యేసుప్రభు దగ్గరికి రాకముందు మన పరిస్థితి ఇంతే. ఇసుపు కొండ, భయంకరమైన విషపు కొండ జీవితం. విషపు జీవితం, పాపపు జీవితం, దౌర్భాగ్యమైన జీవితం, అందరూ అసహించుకునే జీవితమే. ఎవరు ఈ మంచోడని ఎవరైనా అన్నారేటి మన ప్రభు దగ్గరికి రాకముందు? ఎవరైనా అన్నారేటన్నా? మనం జీవించినప్పుడు ఈమె మంచిదయ్యండి, ప్రభు దగ్గరికి రాకముందు ఈమె చాలా మంచిదయ్యండి అని అన్నారేటి ఎవరైనా? అటువంటి సర్టిఫికెట్ ఎవరు ఇవ్వలే. చెప్తున్న నేను, డేవిడ్ అని నేను ఈ రాజకీయాల్లో తిరిగినప్పుడు అందరూ వీడు భయంకరమైన చెడిపోయినట్టువాడండి. ఎవడో మంచోడు ఎప్పుడు అనలే. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ అంటారు ఫాస్ట్ అయిపోయారండి, మంచి పని చేశారండి. యేసయ్య మార్చిన తర్వాత ఈ ఇసుపు కొండ, ఈ పాపపు కొండ, ఈ శాపపు కొండ, అపరాధముతో నింపబడిన ఈ కొండ ఎక్కడ చూచినా ఏట్లేదు, స్వస్థత లేదు, స్వస్థత లేదు, స్వస్థత లేదు. గాయాలు అక్కకి బాగా తెలుస్తుంది, మెడికల్ వాళ్ళు కాబట్టి. గాయాల దగ్గరికి వెళ్తే ఎంత వాసన కొడుతుందంటే, సువాసన దుర్వాసన. ఆ గాయాలు ఎవరు బాగు చేస్తారు? ఆ గాయాలు ఎవరు కడతారు? ఆ గాయాలని ఎవరు శుభ్రం చేసి ఆ పుణ్యుని మాన్పుతారు? యేసయ్య గత 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి ఆయన గాయపరచబడి మన గాయాలన్నిటిని ఆయన ఏం చేశాడు? కట్టాడు. ఆయన అన్నాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఈ మాట, మన అతిక్రమ క్రియల కొరకై అతడు గాయపరచబడ్డాడు. మన గాయముల కొరకు, మన పాపపు గాయాల కొరకు, దుర్వాసనతో నిండిన మన బ్రతుకు కొరకు, విషముతో నిండిన మన యొక్క విషపు కొండ వంటి మన జీవితం కొరకు యేసయ్య గాయపరచబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుతా ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన, మనము పాపముల విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనకు ఆత్మీయమైన స్వస్థత కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట! దుర్వాసనతో ఉండిన ఈ జీవితాన్ని, విషపకొండ వంటి ఈ జీవితాన్ని, కంపు కొట్టిన ఈ జీవితాన్ని, ప్రజలందరూ కూడా అసహించుకునే ఈ జీవితాన్ని, ఎవరు అంగీకరించలేని ఈ జీవితాన్ని యేసయ్య గాయపరచబడి మన గాయములన్నీ కట్టాడు. మన పాపములన్నిటి కొరకు ఆయనే శిలువ మీద, మ్రాను మీద మన పాపములన్నీ మోసుకొని మన పాపపు గాయములన్నిటిని కట్టి మనకి స్వస్థత ఇచ్చాడు. ఎంత గొప్ప రక్షణ! అందరికీ దేవుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. దేవా, నా జీవితం దుర్వాసనయ్యా, కంపు కొట్టినదయ్యా, విసపు కొండ వంటి వాడినయ్యా. అయ్యా అయ్యా, ఈ జీవితాన్ని ఎవరు ప్రేమించలేదయ్యా. నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రితో కూడా ఉండవలసిన మహిమను విడిచిపెట్టి, దేవదూతలతో కూడా నిత్యము పరిశుద్ధుడు అని పొగడబడుచున్న ఆ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి నా కొరకు రిక్తుడిగా, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి గాయపరచబడ్డావయ్యా.
ఆయన తలపైన ముండ్ల కిరీటము, ఆయన చేతులపైన మేకులు కొట్టారు, ఆయన కాళ్ళపైన రేకు కొట్టారు, ఆయన ప్రక్కన బల్లిపోటు పొడిచారు, ఆయన వీపున ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన శరీరము నుండి నిలువెల్ల రక్తదారులు కారుకుంటూ వచ్చాయి. కారణం, దుర్వాసనతో నిన్ను నీ జీవితాన్ని ఎవరు ప్రేమించలేదు, ఎవరు ఆ గాయాలను కట్టడానికి ఇష్టపడలేదు. ఆయన వచ్చి మాత్రమే ఆ గాయాన్ని కట్టాడు. ఆ ఇసుపు కొండని ఏ కొండగా మార్చాడు? మధురమైన కొండగా మార్చాడు. ఎంత గొప్ప సంగతి! ఆ కొండలోనికి యేసయ్య వచ్చాడు. అందుకే ఇంతకల పాడిన పాటలోని ఆ లాస్ట్ చరణంలోని ఆ యొక్క వ్యక్తి ఆ చరణాన్ని రాశాడు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చావయ్యా. ఈ జీవితాన్ని, మారా జీవితాన్ని నువ్వు ఏం చేసావు? మధురం. చేదైన ఈ జీవితాన్ని, అందరూ అసహించుకున్న జీవితాన్ని ఆయన మాటలు చెప్పుకుంటా నేను, ఆయన స్తుతించుకుంటా నేను, ఆయన ఆరాధించుకుంటా నేను, ఆయనని సేవించుకుంటా నేను, ఆయనని గణపరచుకుంటా నేను జీవించలేను, బ్రతకలేను. 2026 సంవత్సరము ఈ జనవరి నెల 2వ ప్రభు దినం ఈ 11వ దినం ఇచ్చాడంటే మనం గొప్పవాళ్ళమని కాదు. మన బ్రతుకు ఇసుపు కొండ వంటిదే, ఓటి కొండ వంటి వాళ్ళమే. ఎప్పుడు పగిలిపోతామో తెలియని పరిస్థితి. ఆ జీవితాన్ని ఆయన మాత్రం ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకొని, గాయపరచబడి, మన దుర్వాసనతో నిండిన మన గాయాలన్నిటి కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మృతి నొందాడు. ఆయన కలువరి శిలువలో కార్చిన విలువైన రక్తము ద్వారా ఈ గాయములన్నిటినీ శుద్ధి చేసి తన బిడ్డలుగా మనల్ని ఆయన ఏం చేశాడు? అంగీకరించాడు. అందుకే ఇప్పుడు దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన గాయపరచబడ్డమే కాదు, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి రక్షణ ఇవ్వడమే కాదు, ఇంకేమి చేశాడు అని అంటే బైబిల్లో ఈ మాటలు చదువుతున్నాను. రండి, మీరు త్వరగా చదివితే నేను ముగిస్తాను. రూతు గ్రంథం దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 2వ అధ్యాయము 9వ వచనము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనము. రూతు గ్రంథం 2:9. వారు కోయి చేను కనిపెట్టి ఆజ్ఞాపించాను, నీకు దాహమగునప్పుడు ఎక్కడికి పోవాలి? కొండల దగ్గరికి పోవాలి. ఏ కొండలు అవి? నీళ్ళు కొండలు. ఎంత గొప్ప సంగతి! గాయపరిచి ఏ కొండల దగ్గర తీసుకొని వచ్చాడు? ఇప్పుడు నీళ్ళు కొండలు అనగా వాక్యము దగ్గరికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఎంత ప్రేమైంది, ఎంత కనికరమైనది! నీకు ఆత్మీయమైన దాహమైనప్పుడు, నీ అవసరతల కొరకే నీలుకొండ దగ్గరికి వెళ్ళి, అనగా వాక్యము దగ్గరికి వెళ్ళి నీ ఆత్మీయ దాహాన్ని నువ్వు వేడి చేసుకోవాలా? తీర్చుకో. ఆయన వదిలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను బాగు చేసి ఆయన విడిచిపెట్టలేదు. ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే నీలుకొండ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను ముట్టకూడదని, అనగా సైతానుడు నిన్ను తాకకూడదని, అపవాది నిన్ను మరలా తన స్వాధీనము నిన్ను పరుచుకోకూడదని ఆజ్ఞాపించాను. నీకు నా రక్షణ అనే దాని చేత నిన్ను ఏడు చేశాను, నేను ముద్రించాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విన్నప్పుడు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మిమ్మల్ని ఏం చేశాను? ముద్రించాను. ఎవరో మిమ్మల్ని తాకకుండా ఉండు నిమిత్తము నేనేం చేశాను? ముద్రించాను. పరిశుద్ధాత్ముడు సహాయమునిచ్చాడు, దేవుని సన్నిధినిచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు. ఎంత గొప్ప సంగతి! నీళ్ళు కొండ వాక్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. దీన్ని 5 6 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో అక్కడ ఒక మాట ఉంటుంది. రాజులు రాసిన ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏముంది అది నాకు తెలియజెప్పవలనగా
నీ దాసురాని నా ఇంటిలో నూనె కొండ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతునేమో నీలకొండ దగ్గరికి నడిపించాడు, వాక్యము దగ్గరికి. ఈమెని పరిశుద్ధాత్మ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? నూనె కొండ. పరిశుద్ధాత్మకి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి. నూనె కొండ. ఎటువంటి కొండని ఎక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు? పరిశుద్ధాత్మతో నింపాడు, తన ఆత్మతో నింపాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇంతటితో ఆపిలే. ఏం చేశాడంటే, లాస్ట్ ఒక మాట చదువుతున్నాను. ఓటికొండ వంటి జీవితాన్ని, పగిలిపోయిన వంటి ఈ జీవితాన్ని, పగిలిపోయిన కొండ వంటి ఈ జీవితాన్ని, విడిపోయిన కొండ వంటి ఈ జీవితాన్ని, ఇంకా విషపుతో నిండిన కొండ వంటి ఈ జీవితాన్ని, పాపపు కొండతో ఉండిన ఈ జీవితాన్ని వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన రక్తము ద్వారా మన పాపమనే గాయాలన్నిటినీ కడిగాడు. అంతటితో ఆపిలే. ఒక్క మాట చదివితే మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అంతటితో ఆపిలే. ఏం చేశాడంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మంచి మాట చెప్తాడు. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. 2వ తిమోతికి రాసిన పత్రిక, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు కాక కర్రవియు మట్టివియు ఉండేను. చాలు. ఎక్కడ తీసుకొని వచ్చాడట? గొప్ప ఇంటికి తీసుకొని వచ్చాడు. దేవా నీకు స్తోత్రం నాయన. ఎటువంటి కొండని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఎటువంటి కొండని? ఎటువంటి కొండని? విడిపోయిన కొండని, పగిలిపోయిన కొండని, ఓటు కొండని, పాపపు కొండని, యూసఫ్ కొండని ఎక్కడ తీసుకొని వచ్చాడు? గొప్ప ఇంటిలోనికి తీసుకొచ్చాడు. ఆయన ఇంటిలోనికి తీసుకొచ్చాడు, ఆయన మందిరంలోనికి తీసుకొచ్చాడు, ఆయన ఆవరణంలోనికి తీసుకొచ్చాడు, ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చాడు, ఆయన ప్రజల మధ్యకి తీసుకొని వచ్చాడు. ఆ ఇంటిలో ఏమున్నాయట? ఏమున్నాయి నాన్న? బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కర్రవి ఉన్నాయి, మంటివి ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకే, కొన్ని ఘనహీనమైన. అవ్వా, ఏ పాత్రగా మనల్ని తీసుకుని వచ్చాడో ఘనతకు ఉపయోగపడిన పాత్రగా చేశాడు. ఎంత నీచమైన జీవితాన్ని ఆయన స్థితించే బిడ్డలుగా మనల్ని చేశాడు, ఆయన ఆరాధించే బిడ్డలుగా మనల్ని చేశాడు. లెక్కకు మనము తక్కువ వారమే, మనలో ఏ యోగ్యత లేనే లేదు. పరజనులము, పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేనట్టి వారము, దేవుడు లేనట్టి వారము, లోకములో పూర్వము అన్యజనులము అయిన మనల్ని ఏ ఇంట్లోనికి తీసుకొచ్చాడంటే గొప్ప ఇంటిలోనికి. ఏ పాత్రని ఏ ఇంట్లోనికి తీసుకొచ్చాడు? మట్టి కొండ గొప్ప ఇంట్లో ఉంటుందేటన్నా? అన్నా, మట్టి కొండ కలెక్టర్ గారి ఇంట్లో ఉంటుందేటి? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంటుందేటి? పిఎం గారు మోదీ వాళ్ళ ఇంట్లో ఉంటుందేటి మట్టి కొండ? ఈ మట్టి కొండని ఎక్కడ తీసుకొచ్చాడు? గొప్ప ఇంటికి, ఆయన ఆరాధన స్థలం దగ్గరికి తీసుకొచ్చాడు, ఆయన మందిరంలోనికి తీసుకొచ్చాడు. ఆయన ఆరాధించుకుంటే ఎలాగ ఉండిపోతావు? ఆయన చేసిన మేలును ఎలాగ మర్చిపోతావు? ఎటువంటి కొండ వంటి జీవితాన్ని ఎలాగ మలుచుకుంటూ ఇక్కడికి తీసుకొని వచ్చాడో ఆ విషయాలన్నింటిని బట్టి ప్రభువుని మనం ఆరాధించవలసినట్టు వారమే ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఒకరితో ఒకరము ఆరాధించాలి.